శక్తి మహోత్సవం. వేద ధర్మహితమైన జ్ఞానబుద్ధి చేత తనను ప్రార్థించిన వారికి దుర్గగా ప్రత్యక్షమై అభయమిచ్చి ఆదుకుంటానని అమ్మవారు చెప్పారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి వంటి మహాపరాక్రమవంతుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. అయినా కూడా ఒకనొక సందర్భంలో రావణాసురుడి బల పరాక్రమాలను స్వయంగా చూసిన తర్వాత అతని శక్తి ముందు నిలవలేక సంకట స్థితిలో పడతాడు. మార్గాన్వేషి ధ్యానముద్రలోకి వెళ్ళాడు సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి. సంకట స్థితిలో పడ్డ శ్రీరామచంద్రమూర్తి జాంబవంతుని సూచన మేరకు రావణుణ్ణి వధించడానికి కావలసిన శక్తిని సమకూర్చుకునేందుకు సమస్త శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను సేవించకూడటం, అందుకు విశేషమైన 108 నీలికమల పుష్పాలతో సేవించడానికి సిద్ధమవుతాడు. తదేక ధ్యానంతో పూజ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా అష్టోత్తర శత నీల కమలాలలో ఒక పుష్పం తగ్గుతుంది. ఎలా జరిగింది? నేను పరాకుగా వ్యవహరించానా లేక పరదేవత లీలనా అని ఆశ్చర్యపోతాడు రామయ్య తండ్రి. ధర్మానికి, సత్యానికి, న్యాయానికి ప్రతీకగా నిలిచిన వాడు రామచంద్రమూర్తి. అటువంటి రామభద్రుని దివ్యత్వాన్ని, ఆదర్శాలు ఎన్నో విధాలుగా కీర్తించారు వాగ్గేయకాల వాచస్పతులు. అయితే అంతటి రాముడు దుర్గామాత పూజలో ఒక పువ్వు తగ్గటం వల్ల పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు తన తల్లి కౌసల్యమాత ముద్దుగా తనను రాజీవనయనా అని పిలవడం శక్తికి వచ్చి తన కంటిని అమ్మ దుర్గా భవానికి పుష్పంగా అర్చించాలని భావన చేస్తాడు రామయ్య తండ్రి. తదేక దీక్షతో, అంకిత భావంతో, సర్వము విశకలము సమస్తము శ్రీమాతయే అన్న భావనతో పూజకు సిద్ధమైనప్పుడు ఒక్కొక్కసారి ఆటంకం ఏర్పడవచ్చు. అది కూడా అమ్మ లీలగానే భావించి తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని విడవకుండా ఆచరణలోకి వెళ్ళి ఆరాధన కొనసాగిస్తే అంతటి జగన్మాత దిగి వస్తుంది. కుసుమ కోమలమైన చరణాల కాంతితో లోకమంతా కూడా అరుణవర్ణమై వెలిసిపోయినట్లుగా అవుతుంది. నీ పాదం లేనిదే నేనేమైనా చేయగలనా? నీ పాద సన్నిధికి చేరక నీకు చేరువనై నీ చరణామృతమే మధురమైన సత్పథముగాదా అన్న భావనతో భక్తితో కళ్ళు చెమ్మగిల్లుతాయి. తన భక్తులను విశేషంగా ఆశీర్వదించేది వల్ల మన దుర్గమ్మ తల్లి. దుర్గామాత గుణగణాలను, కీర్తిని, శౌర్యాన్ని అనేక విధాలుగా కీర్తించి ధరించారు సరస్వత మూర్తుడు. సాక్షాత్తు అమ్మ రక్షకురాలు, జగతిని ఆలించి పాలించే తల్లి, దయామయి, సమస్త దుర్మార్గాలకు విధ్వంసకారిణిగా ఉండే తల్లి తన భక్తుల పాలిట మాత్రం కరుణతో కూడిన వాత్సల్యాన్ని కురిపిస్తుంది. అజేయమైన శక్తుల్ని కనుగొగా ప్రసాదిస్తుంది. అదుగో శ్రీరామచంద్రమూర్తికి దుర్గామాత అత్యంత శక్తివంతమైన ధనుస్సును బహుకరించి విజయోస్తు అని దీవించింది. నిజానికి రాముని ధనస్సు కోదండం, దుర్గమ్మ బహుకరించింది విజయ ధనస్సు. ఆ విజయ ధనుస్సుని ధరించి తన యువధనాన్ని, ధర్మాన్ని, ధైర్యాన్ని ఓడించగల సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధమతి. సీతా మహాసాధ్విని రావణుని చరణించి విముక్తం చేయడానికి లక్ష్మణ హనుమత్ సమేత వానరసేనతో కలిసి లంకపై దండెత్తాడు రామయ్య. రావణుడిని సామాన్యుడు కాదు, మహాశక్తివంతమైన యోధుడిగా అనేక ఆయుధాలు, ధనస్సులు, మాయావిద్యలు ప్రదర్శిస్తే ధర్మమూర్తి అయిన మలయాళ పురుషోత్తముడు, ధీరోదాత్తుడు రామచంద్రమూర్తి దుర్గమ్మ తల్లి బహుకరించిన విజయ ధనస్సుతో రావణుని యొక్క శిరస్సును జగనరికేందుకు రామబాణాన్ని గురి చూసి వదిలాడు. అదుగో రామబాణం.
మహాశక్తివంతమైంది. దుష్ట శక్తులను దివ్య ప్రభావాన్ని చూపేటువంటి తిరుగులేని అస్త్రం. అసాధారణ శక్తి కలిగింది. శత్రువుని సునాయాసంగా ఓడించగలిగింది. కాబట్టి రామబాణం నేరుగా రావణాసురుడి నాభీస్థలానికి తాకింది. రావణాసురుడి యొక్క నాభీస్థలాన్ని తాకుతున్నటువంటి బాణములకు రామబాణం రావణుడి అహంకారాన్ని, దుర్మార్గాన్ని అణిచివేసింది. రామబాణం అంటే అది దుర్మార్గాలపై చివరి తూట. రావణుడు ఎంత బలవంతుడైనా అంతము వాల్సిందే ఆ రామబాణానికి. దుర్గామాత ఆశీస్సులతో రాముడు విజయరాముడయ్యాడు. రావణాసురుడు అచేతుడయ్యాడు. అంటే భక్తి లేనిదే శక్తి ఉండదు అనే సందేశం అంతర్లీనంగా దుర్గోచరమవుతుంది ఈ సంఘటన ద్వారా. జయ శ్రేయో భూమి, జయ రామ జనకనాథ, జయ శ్రీరామయ్య అని తొలిచి